హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద బాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈషా ఫౌండేషన్ స్టార్ట్ అయిపోయాను. అది ఎక్కడుందో గెస్ట్ చేయండి. అది నియర్ బై కోయంబత్తూరు, బెంగళూరు కాదు. సద్గురు కోయంబత్తూరుకే వస్తాడు ప్రతిసారి, అందుకని అక్కడికి స్టార్ట్ అవుతున్నాము మేము. సో ఫస్ట్ అయితే తిరుపతి నుంచి స్టార్ట్ అవుతున్నాము. మా నియర్ బై మాకు ట్రైన్ దొరికింది అక్కడ నుంచి. సో ఇదైతే మా ట్రైన్ జర్నీ. ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా రీచ్ అవ్వాలి ఈషాకి అని. చాలామందికి ఉంటుంది వెళ్ళాలని ఈషాకి. సో బట్ ఎలా వెళ్ళాలి అనే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అదైతే ఈ వీడియోతో మీకు క్లియర్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని మాత్రం. ఈరోజు ట్రైన్ జర్నీలో అయితే మాకు రిజర్వేషన్ చాలా 1 month ముందు నుంచి బుక్ చేసాము. బట్ 2 daysలోనే దొరికింది. స్లీపర్స్ అన్నీ బుక్ అయిపోయినాయి ఫుల్గా. అండ్ చాలా కష్టం అయిపోతుంది. బట్ మీకోసం వెళ్తున్నాను అండ్ నాకు కూడా వెళ్ళాలని ఉంది పర్సనల్గా. అందుకని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి ఎలా ఉంటుంది ఏంటి అని. మోస్ట్ ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నాం మేము ఈ ట్రైన్ జర్నీలో. ఎప్పుడు ఇంత లాంగ్ డిస్టెన్స్ అయితే ట్రైన్ జర్నీస్ చేయలేదు. ఈ జర్నీ వచ్చేసి 8 hours ఉంటుంది. ఆఫ్టర్నూను మేము 3 o'clockకి ఆ టైంలో ఎక్కాము. అండ్ నైట్ వచ్చేసి 10:30కి దిగుతాము అక్కడ. అండ్ కరెక్ట్ టైంకి అయితే రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ట్రైను. అలా అయితే వచ్చేసి కూర్చునేసాము. అండ్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అండ్ మిడిల్లో మనకు ట్రైన్లో ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. మీకు చూపిస్తాను ఎలాంటి ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయో. అండ్ డిఫరెంట్ ఫుడ్స్ వస్తుంటాయి, అలా తింటూ టైంపాస్ చేయాలి. బట్ మోస్ట్లీ లోకల్ ఫుడ్స్ అయితే తినద్దు. అండ్ ఒకరు హైజీనిక్గా ఉండే ఫుడ్స్ అయితే మీరు ప్రిఫర్ చేయండి. ఇన్ కేస్ మీకు ఐఆర్సిటీసీలో క్యాటరింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది, అందులో ఆర్డర్ చేసుకోవడం బెస్ట్ నాకు తెలిసి. ఇన్ మీన్ వైల్ కొన్ని ఎంటర్టైన్మెంట్స్ చూపిస్తాను. ఇలాంటి టాలెంట్స్ ట్రైన్లోనే మిగిలిపోతూ ఉంటాయి. బట్ కొన్ని టాలెంట్స్ తెలుగు ఇండస్ట్రీని సర్వనాశనం చేస్తుంటాయి. అది మన తమనన్న, అది మొన్న కుర్చీ మాటపెట్టి కొట్టాడు కదా, అట్లాంటి వర్స్ట్ సాంగ్స్ అన్నీ కాపీ చేస్తుంటారు. ఇలాంటి టాలెంట్స్ మాత్రం ఎంకరేజ్ చేయరు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదు. ఏంటంటే స్టేషన్ స్టాప్ అయినప్పుడు ఒక దగ్గర ఇలాంటి క్రేజీ థింగ్స్ చేస్తుంటాము. అండ్ మేము కూర్చున్న విండో సీట్ ఏంటంటే అది లాక్ అవ్వట్లేదు. ఇది మీరు కొంచెం జాగ్రత్త చూసుకోండి. అక్కడ లాక్ అవ్వకుండా ఉన్నంటే మీరు చేయి పెట్టారంటే క్రష్ అయిపోతుంది. అండ్ మెయిన్గా ఎక్స్ప్రెసెస్ బుక్ చేస్తాం కాబట్టి సూపర్ ఫాస్ట్లు ఇవి అన్ని ప్లేసెస్లో ఆగవు, ఓన్లీ జంక్షన్స్లోనే ఆగుతాయి. అండ్ అట్లీస్ట్ ఒక 1 minute 2 minutes ఆగుతాయి. సో బయటికి వెళ్ళి మీరు వచ్చేసరికి ట్రైన్ వెళ్ళిపోతుంది. సో ఒకరోజు జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అయితే మామూలుగా అయితే రావు. బట్ మాకేదో వచ్చింది ఈసారి, అలా వెళ్ళాలని అనిపించింది కాబట్టి స్టార్ట్ అయిపోయాము. ఇంకోటి ఏంటంటే ఈషా అనేది కోయంబత్తూరులో లేదు, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈషా కోయంబత్తూరు నుంచి 25 kilometers డిస్టెన్స్ ఉంటుంది. వేలన్గిరి హిల్స్ అని ఉంటుంది, ఆ ఏరియాలో ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు డైరెక్ట్గా ట్రైను ఈషా బుక్ చేసుకున్నామంటే అది జరగదు. అక్కడికి స్టేషన్స్ ఉండవు, ఏమీ ఉండవు. అండ్ బస్ స్టాండ్ కూడా అక్కడ ఏం లేదు. బట్ బస్సెస్ మాత్రం ఉంటాయి, నెంబర్ బస్సెస్ ఉంటాయి, 2 number buses. అవి కూడా మీకు చెప్తాను ఎలా వెళ్ళాలి ఏంటి అని. ఎవరికైనా చూపించండి రా. అరైవ్ అయిపోయింది. మేము 10:30కి అంతా దిగేసాము కోయంబత్తూరులో. ఇంకోటి మీకు చెప్పాలి, లాస్ట్ ఏ స్టేషన్ అయితే ఉంటుందో ఆ స్టేషన్లోనే దిగండి కోయంబత్తూరులో. అదే నియర్ బై టు బస్ స్టాండ్ కానీ ఎవ్రీథింగ్ అన్ని దగ్గరలకి నియర్ బై ఉంటుంది ఈ స్టేషను. మనము బస్ స్టాండ్కైనా దగ్గరగా వెళ్ళిపోవచ్చు. అట్లీస్ట్ 2 kilometers డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్ళిపోవడానికి. అండ్ మేమైతే ఇప్పుడు దిగేసాము. అన్నీ మనము ముందుగా ప్లాన్ చేసుకొని బుక్ చేసుకొని అన్నీ జర్నీ స్టార్ట్ చేసుకోవాలి. ప్లానింగ్ లేకుండా అయితే ఒకరు కష్టపడాల్సి వస్తుంది. సో మీరు కష్టపడకుండానే ఈ వీడియోలో మీకు అన్నీ నేను చూపిస్తాను ఎలా ఏం చేయాలి అని. అండ్ తక్కువ బడ్జెట్లోనే నేనైతే పక్కా చెప్తున్నాను. 2 trips జర్నీ నేను వెళ్ళి రావడానికి ఒక పర్ పర్సన్ అయితే
450లోనే అయిపోయింది మాకు. జర్నీకి మాత్రం నేను చెప్తున్నాను, అంటే ట్రైన్ జర్నీస్కి 2 సీటింగ్ కాబట్టి. అలా మీరు ముందుగా ప్లాన్ చేస్తున్నారంటే మీకు దొరుకుతాయి టికెట్స్. అండ్ మెయిన్ మనకు ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఎక్కడ అవుతాయంటే కోయంబత్తూర్లోనే అవుతాయి. మీరు తిరగడానికి ఊరికి అలా మనం ఆటో ఎక్కినా ట్యాక్సీ ఎక్కినా ఏది ఎక్కినా ప్రైవేట్గా నేను చెప్పేది బాధేస్తారు మన దగ్గర డబ్బులు. 300 to 400 ఛార్జ్ చేస్తారు 2-3 కిలోమీటర్స్కే, మళ్ళీ ఎక్కువ డిస్టెన్స్ కూడా ఉండదు. అందుకని ఓలా కానీ ఊబర్ కానీ అట్లాంటి బుక్ చేసుకోండి బెస్ట్. ఇప్పుడు అక్కడ కూడా మన దగ్గర ఎక్కువ తీసుకుంటున్నారు. బుక్ చేసిన ఫేర్ ఒకటి ఉంటుంది, బట్ వీళ్ళు తీసుకునేది అయితే ఇంకోటి ఉంటుంది. సో బీ కేర్ఫుల్. అండ్ మీరు ఇలా ట్రాలీ బ్యాగ్స్ తెచ్చుకుంటే బెటరు. అండ్ వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేయండి, అక్కడెక్కడ ఫిల్ చేసుకోవచ్చు. ఇలా అయితే మిడిల్లో మీరు వదిలేస్తూ ఆడుకోవద్దు. ఇలా ఆడుకున్నారంటే చాలా కష్టమైపోతుంది, టైం వేస్ట్ కూడా అవుతుంది. అండ్ ఆడుకుంటూ ఎక్కడైనా పడ్డారంటే పరుగు పోతుంది. అందుకని వద్దు, అలా బయటికి వెళ్ళిపోవాలి. అండ్ మేమైతే రూమ్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ చాలామంది మహాశివరాత్రి కదా రూమ్స్ దొరకలేదేమో, అండ్ ఇంకోటి అఫోర్డబుల్ కాదని చెప్పేసి వీళ్ళు ఇక్కడ పడుకొని అట్లా ఇట్లా చేశారు. సో మార్నింగ్ అయిపోయింది, మేము రూమ్ చెక్అవుట్ చేసి ఇది రైల్వే స్టేషన్ దగ్గర క్లోక్ రూమ్ ఉంటుంది, అక్కడ మేము లగేజ్ పెట్టేసి ఈషాకి ట్రావెల్ చేయడం కష్టం కదా బ్యాగ్తో. అందుకని చెప్పేసి ఇక్కడ అదిగోండి అక్కడ క్లోక్ రూమ్ కనిపిస్తుంది కదా, అక్కడే టాయిలెట్స్ కూడా ఉంటాయి. మీరు ఇన్ కేసు రూమ్ తీసుకోకపోతే ఇక్కడే 5 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది, మీరు బాత్ చేసుకోవచ్చు అండ్ టాయిలెట్స్ యూస్ చేసుకోవచ్చు. లేడీస్కి కూడా కంఫర్టబుల్గానే ఉంది ఆ ఏరియా, నేను చూశాను. సో ప్రాబ్లం ఏం లేదు, అక్కడ యూస్ చేసుకోవచ్చు. అండ్ మేము క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టడానికి వెళ్ళాం. చూడండి ఎంత రష్ ఉందో మీకు చూపిస్తున్నాను. అసలు మామూలు లేదు రష్. శివరాత్రి అంటే అందరూ ఇండియా మొత్తం ఇక్కడే ఉండేటట్టున్నారు. ఈసారి ఎంతమంది వస్తారు? లాస్ట్ టైం అయితే 4 lakh మెంబర్స్ వచ్చారు ఈషాకి. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఒక 2 ఫ్లోర్స్లా ఉంది. మాకైతే దొరకలేదు లాస్ట్కి. ఇంకా మేమే లగేజ్ తీసుకొని ఇలా ఆటో ఎక్కాము. మేము ప్రైవేట్గా అయితే బుక్ చేసుకోవట్లేదు, అన్ని ఫేర్స్ ఎక్కువ ఉన్నాయి. అందుకని మేము ఓలా ఊబరే ప్రిఫర్ చేసి ఆటో బుక్ చేసాము. ఇప్పుడు మేము గాంధీపురం బస్ స్టాప్ అని ఉంటుంది, అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. అది కూడా 2 బస్ స్టాండ్స్ ఉంటాయి, సెంట్రల్ బస్ స్టాండు, డౌన్ టౌన్ బస్ స్టాండు. మీరు డౌన్ టౌన్ బస్ స్టాండ్కి అని చెప్పారంటే అక్కడికి తీసుకెళ్ళిపోతారు వీళ్ళు. అక్కడ నుంచి మనకు ఈషాకి డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయి, నెంబర్ బస్సెస్. ఇక్కడ మహాశివరాత్రి కాబట్టి చాలా బస్సెస్ ఉన్నాయి. మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని అడిగి ఎక్కండి బస్సెస్. నార్మల్ టైమ్స్లో అయితే 45 మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది. చూడండి అక్కడ మీకు ఒక బస్ స్టాండ్ కనిపిస్తుంది కదా, అదే డౌన్ టౌన్ బస్ స్టాండు. మేము తెలియకుండా ఫస్ట్ సెంట్రల్ బస్ స్టాండ్లో దిగేసాము. అక్కడ నుంచి వాక్ చేసుకొని, ఇది పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, అక్కడ నుంచి లెస్ దెన్ 1 కిలోమీటరే, అరౌండ్ 800 మీటర్స్ వస్తుంది అంతే. అలా వాక్ చేసుకొని చూడండి ఎంత రష్ ఉన్నారో ఇక్కడ, అసలు మామూలు లేదు. అండ్ ప్రైజెస్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, భయంకరంగా ఉన్నాయి ప్రైజెస్. అండ్ మీకు తెలిసిందే కదా, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నాకు అంత ఫుడ్ నచ్చదు తమిళనాడులో. బట్ ఎవరన్నా తమిళియన్స్ వాచ్ చేస్తున్నారంటే ప్లీజ్ డోంట్ మైండ్, ఇది నా పర్సనల్ ఒపీనియను. అండ్ సర్లేనండి, ఇంకా అలా వచ్చేసి ఇంకా బస్సు కోసం చూస్తుంటే ఒక్కొక్కరు పరిగెడుతూ వెళ్ళి ఎక్కేస్తున్నారు బస్సులు. నేను అట్లీస్ట్ 1 hour వెయిట్ చేశాను, ఒక్క బస్సు నాకు క్యాచ్ చేద్దామని. మన దగ్గర లగేజ్ ఉంది కాబట్టి మనం అలా ఎక్కలేము. అందుకని మేము అలా వెళ్ళి ఆ రైట్ సైడ్లో ఉంది కదా గ్రీన్ కలర్లో, అక్కడ మనం వెయిట్ చేస్తే అక్కడ బస్సెస్ వచ్చి ఆగుతాయి. వీళ్ళు ముందుగానే వెళ్ళేసి ఆత్రం ఎక్కువైపోయి ముందుగా వెళ్ళేసి ఎక్కేస్తున్నారు. అండ్ మీకు సెక్యూరిటీ పరంగా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఏంటంటే పిక్ పాకెటింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇట్లా రష్ ఉన్నప్పుడు. సో ఏమైనా స్లింగ్ బ్యాగ్స్ అట్లా ఏమైనా యూస్ చేయండి. నేను అలానే యూస్ చేసి మనీ క్యారీ చేశాను. మాకైతే ఫైనల్గా ఏసీ బస్ దొరికింది. చూడండి ఏసీ బస్ కూడా ఇక్కడ కూడా మామూలు లేదు. ఈడ కక్కుర్తోడు ఏంటంటే ఏసీ వేయకుండానే 100 రూపీస్ ఛార్జ్ చేశాడు మా దగ్గర. ట్యాక్సీలు కూడా వెళ్తూ ఉంటాయి, అండ్ మీరు బైక్స్లో కూడా వెళ్ళొచ్చు. ట్యాక్సీలో అయితే 800 ఛార్జ్ చేస్తాడు వాడు. అందుకని బెటర్ ఏంటంటే బస్ జర్నీయే చాలా బెటరు. నార్మల్ టైంలో అయితే 50 రూపీస్ అట్లా వెళ్ళి 50 రూపీస్ రావడానికి, అట్లా 100 రూపీస్లో వెళ్ళి వచ్చేయచ్చు అక్కడ నుంచి. ఇంకోటి చెప్తున్నాను, డైరెక్ట్గా ఈషా లోపలికి తీసుకెళ్ళిపోవు బస్సెస్. పార్కింగ్ స్లాట్ అని ఒకటి ఉంటుంది, అక్కడే ఆప్ చేస్తారు. చూడండి మేము ఇక్కడ దిగేసాము, ఇది పార్కింగ్ లాట్ ఉంటుంది, ఆ ఏరియాలోనే బస్సెస్ అన్నీ స్టాప్ అయిపోతాయి. ఇక్కడ నుంచి మనం అట్లీస్ట్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అన్న నడవాల్సి వస్తుంది లోపలికి. ఆ ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది కదా అక్కడికి. ఇక్కడ మీకు ఫుడ్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి, బట్ మీరైతే కంప్లీట్ మీల్లా ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఇంకోటి నాన్ వెజ్ అయితే ఉంటుంది ఇక్కడ, అది గుర్తుపెట్టుకోండి. అంటే శివుడిది ప్లేస్ కదా, అందుకని నాన్ వెజ్ అయితే ఉండదు. కోకోనట్స్ ఇవన్నీ చూసి మోసపోకండి, కోకోనట్స్ తక్కువ కాస్ట్లో ఉంటాయని. మేము కూడా అలానే మోసపోయాము.
కోకోనట్స్ అయితే అంత తక్కువ ఏమి ఉండవు, 50 to 60 రూపీస్ ఉంటాయి నార్మల్గా తాగాలంటే. ఈ కనిపించే ఏరియా అంతా ఈషా అండర్లోనే ఉంది మొత్తము, ఆల్మోస్ట్ మామూలుగా లేదు, ఏకర్స్లో ఉన్నాయి ప్లేసెస్ అయితే. బట్ కోకోనట్ వాటర్ అయితే చాలా బాగున్నాయి, టేస్ట్ చూడండి కలర్ ఎలా ఉన్నాయో. అండ్ ఇంకా ఇక్కడ మీరు ఏమన్నా పర్చేస్ చేయాలన్నా రోడ్ మీద ఇట్లా రుద్రాక్షలు ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ పర్చేస్ చేయొద్దు, లోపల ఈషాలో మనకు స్టోర్స్ ఉంటాయి, అఫీషియల్ స్టోర్స్, అక్కడే పర్చేస్ చేసుకోండి, అదే బెటర్ అని నేను చెప్పగలుగుతాను. అండ్ ఫుడ్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయి. చెప్పాను కదా మీకు వెలన్గిరి హిల్స్ అని, ఇక్కడ నుంచి ఊటీ కూడా 40 to 50 కిలోమీటర్స్లో వెళ్ళిపోవచ్చు ఒకవేళ మీరు ఇది కంప్లీట్ చేసుకొని జర్నీ వెళ్ళాలి అంటే. అండ్ వెలన్గిరి హిల్స్ దగ్గర ట్రెక్కింగ్ కూడా ఉంటుంది, ఇక్కడ నుంచి 4 hours జర్నీ, అది కూడా వెళ్ళడానికి 4 hours, రావడానికి 4 hours పడుతుంది. మాకైతే అంత టైం లేదు, అందుకని వెళ్ళలేదు, వచ్చేసాం మనమైతే ఈషా దగ్గరికి. ఇది చూడండి ఇక్కడ మహాశివరాత్రి, వెల్కమ్ టు మహాశివరాత్రి అని చాలా బాగా అరేంజ్ చేస్తారు. నార్మల్ టైమ్స్లో అయితే ఇలా ఉండదు, బట్ శివరాత్రి కదా ఇది సో స్పెషల్. అండ్ ఇక్కడ మెయిన్గా విజిట్ చేయడానికి ఆదియోగి స్టాచ్యూ ఒకటి ఉంటుంది, దాంతోపాటు ధ్యానలింగ అని ఇంకోటి ఉంటుంది, అండ్ ఆశ్రమం అని కూడా ఉంటుంది. సో వెళ్ళాలంటే ఇది ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు లోపల ఏమేం చేయాలి, ఎట్లా రిజిస్ట్రేషన్ అన్నీ చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద బాస్ యూట్యూబ్ ఛానల్. స్టే ట్యూన్డ్ అండ్ బై బాయ్.